హాయ్ ఫ్రెండ్స్, దేవుడి దగ్గర హారతి వెలిగిస్తాం కదండీ! చాలా నల్లగా అయిపోతుంది. దీపారాధన చేసిన కుంది అన్నీ కూడా బాగా కలర్ మారిపోతున్నాయి కదండీ! అవి సింపుల్ ప్రాసెస్‌లో క్లీన్ చేసుకోవచ్చని ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని వాటర్ వేసుకోవాలండి. చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలండి. పీతాంబరి పౌడర్ ఉంటుంది కదండీ! అది వేసుకుందాము. ఈ వాటర్ కూడా వేస్ట్ కావండి. చూసారు కదండీ! ఇవి మునిగేలాగా వేసుకుందాము. పైన ఉప్పు వేసుకుందామండి. కొద్దిగా చింతపండు వేసుకుందాము. ఇవి మునిగేలాగా ఈ విధంగా వాటర్ వేసుకోవాలండి. ఈ నీటిలో ముంచితే చాలండి, మొత్తం నలుపంతా పోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఇవి బయటికి తీసేసుకుందామండి. దాంట్లో వేసిన చింతపండు ఉంటుంది కదా, అది పెట్టే రుద్దుకుందామండి. ఈ వాటర్ వేస్ట్ కాకుండా మిగతా దేవుడి దగ్గర సామాను అంతా వేసేసుకుందామండి. చూస్తున్నారు కదండి, ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది. మొత్తం ఈ నలుపంతా ఊడిపోతుందండి. ఏదో పొరలు పొరల కింద ఊడిపోతుంది. చాలా నీట్‌గా క్లీన్ అవుతాయండి. హారతి వెలిగించింది ఈ విధంగా అయిపోతుంది కదా, చాలా సింపుల్. ఇంకా రుద్ది కడగాల్సిన పని ఉండదండి. ఈ విధంగా వాటర్‌లో వేస్తే చాలండి. ఎంత నీట్‌గా క్లీన్ అవుతుందో. దీపారాధన వెలిగించేది కూడా చూడండి ఎంత నీట్‌గా క్లీన్ అయింది. ఎంత సింపుల్ ప్రాసెస్‌లో క్లీన్ చేసుకున్నాము. చూసారు కదండీ, నలుపు అయితే మొత్తం ఏదో చేత్తో తీసినట్టుగా వచ్చేస్తుందండి. ఇంకా వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకుందాము. చూసారు కదా ఎంత క్లీన్‌గా ఉన్నాయో. ఆ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా మిగతా సామాను వేసి ముంచేసి తీసుకుంటే సరిపోతుందండి. చూడండి కలర్ ఎంత బాగుందో. ప్లేట్లు చూసారు కదండి ఎంత క్లీన్‌గా ఉన్నాయో. మొత్తం మునిగేలాగా ముంచి తీసుకుందాము. ఒక 10 మినిట్స్ ఆ వాటర్‌లో వదిలేస్తే ఇంకా కలర్ బాగుంటుందండి. నేనైతే వెంటనే ఇంక తీసేస్తున్నాను. ఇంకా వాటర్‌లో కడిగేసి తీసేసుకుందామండి. దీపారాధన చేసినప్పుడు, హారతి వెలిగించినప్పుడు బాగా బ్లాక్‌గా అయిపోతాయి కదండీ! అలాంటప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే తొందరగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.